పవన్ మాట మళ్ళీ ఇక్కడ వస్తుంది. ఎందుకంటే ఈయన రాజకీయ నాయకుడు, మంత్రి, సినీ నటుడు, ఫేమస్ దర్శకుడు కూడా. సురేష్ గోపి ఇంతకుముందు ఒకసారి నేను సినిమా చేసుకుంటాను అన్నాడు, మానేయలేదు. కానీ నిన్న ఆయన ప్రకటించాడు, నేను చాలా ప్రయత్నం చేశాను, చాలా కానీ కానీ నాకు ఆదాయం బాగా తగ్గిపోయింది, అందుకని నేను మళ్ళీ సినిమాకి వెళ్ళిపోతాను. ఇదిగో నా బదులు పలానా ఆయన అంతకుముందు సిపిఎం వాళ్ళు దాడిలో కొంత గాయపడ్డాడని, ఆయన ఒక మంత్రి అవుతాడు ప్రకటించేశాడు. ఇంతవరకు దేశంలో రాజకీయాలు ఎంత అప్రధానంగా తయారవుతున్న కేంద్ర మంత్రి స్థానానికి వెళ్ళిన ఒక వ్యక్తి సినిమాలు మానేయడం వల్ల నా ఆదాయం తగ్గిపోయింది, నేను మళ్ళీ సినిమాలకు వెళ్ళిపోతాను, నా మంత్రి పదవికి ఇస్తాను, ఒప్పేసుకోవాలి మా పార్టీ అని చెప్తున్నాడు అనమాట. అంటే ఇది కూడా సాధ్యమైన కొత్త ఎక్స్పీరియన్స్. సినిమాల్లో సీన్స్ లాగా మొత్తం మానేసి ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, రాజకీయాలు చేసినంతకాలం చేసి మళ్ళీ ఆయన వచ్చి బ్యాక్ టు ది పెవిలియన్ అని వచ్చేసారు. ఇది అట్లా కాదు, ఈయన ఎంపీ రాజకీయాల్లోనే ఉంటాడంట, కానీ కేంద్ర మంత్రిగా ఉండడంట. అంటే ఆదాయం అనేది ఇక్కడ ముఖ్యమైతే ప్రజా జీవితంలో ప్రజాప్రతినిధులైన వాళ్ళు ఈ విధంగా చేయటం ఏంటనేది ఒక సందేహం. ఇక్కడ పవన్ రెఫరెన్స్ ఎందుకు వస్తుందంటే పవన్ కళ్యాణ్ రెండింటిని కలిపి చేయగలుగుతున్నాడు. ఇక్కడ ఈయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా నేను ఆదాయం కోసం, నా డబ్బు కోసం నేను సినిమాలు చేస్తాను, ఈ రెండింటిని నేను చేసుకుంటాను అంటున్నాడు. మరి పవన్ కళ్యాణ్కు కుదిరింది, ఆయన కుదరట్లేదా? మోదీ గారు ఒప్పుకోవట్లేదా? మోదీ చంద్రబాబు లాగా ఉదారంగా లేరా?